నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశ భద్రతకు అమెరికా హామీ ఇస్తుందని చెప్పేసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ గారు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ రాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో యువరాజు గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి శుభాకాంక్షలను తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిని లక్ష్యం చేసుకుని జరిగిన ఉగ్రదాడిని కువైట్ ఖండిస్తూ ఉందని చెప్పి కువైట్ యువరాజు గారు పునరుద్ఘాటించారు. ఇది పిరికిపంద చర్య అని, అమెరికాకు సేవ చేయడంలో ఎదురయ్యే అన్ని సవాళ్లు ఎదుర్కోవడానికి తనను మరింత దృఢ సంకల్పంతో ఉండేలా చేస్తుందని చెప్పాను నొక్కి చెప్పారు. తన వంతుగా అమెరికా ఉపాధ్యక్షుడు కువైట్ తన భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకునే అన్ని చర్యల విషయంలో అమెరికా మద్దతును పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కువైట్ దేశ భద్రత కానీ ప్రాదేశిక సమగ్రతకు అమెరికా హామీ ఇస్తూ ఉందని చెప్పేసి అమెరికా కువైట్ వెంట ఎప్పుడూ ఉంటుందని చెప్పి పునరుద్ఘాటించారు. వారు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు, హార్ముజ్ జలసంధి మూసివేత, అలాగే ప్రపంచ సముద్రయానం మరియు వాణిజ్యం, ఇంధన సరఫరా భద్రతను ప్రభావితం చేస్తూ ఉన్న సంబంధిత సవాళ్లు మరియు తీవ్రమైన ఆర్థిక సమస్యలపైన కూడా తమ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు. వారు కువైట్ దేశం మరియు అమెరికా దేశం మధ్య ఉన్న చారిత్రక మరియు విశిష్ట ద్వైపాక్షిక సంబంధాలను, అలాగే సైనిక మరియు భద్రతా బంధాలను సమీక్షించారు. ఈ రెండు మిత్ర దేశాల మధ్య ఉన్న అచంచలమైన వ్యూహాత్మక పొత్తును కూడా వారు నొక్కి చెప్పారు. కువైట్ దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు అమెరికా అందిస్తూ ఉన్న అచంచలమైన మద్దతును కువైట్ యువరాజు గారు ప్రశంసించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశానికి మేము ఉన్నాము, కువైట్ దేశం పైన దాడి జరిగితే కానీ తీవ్రంగా స్పందిస్తామని చెప్పేసి అమెరికా అయితే తెలుపుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.